జగిత్యాల జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైనట్లు కలెక్టర్ బి సత్యప్రసాద్ తెలిపారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. మొదటి 2 దశల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, ఆ తర్వాత 3 దశల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. జిల్లాలోని 20 మండలాల పరిధిలో ఉన్న 20 జెడ్పీటీసీ, 20 ఎంపీపీ పదవులకు, అలాగే 216 ఎంపీటీసీ పదవులకు ఎన్నికలు జరగనున్నాయని పేర్కొన్నారు. మనకి 100% ఎస్టీ రిజర్వేషన్ ఉన్న 100% ఎస్టీ పాపులేషన్ ఉన్న జీపీస్ 22 కూడా మనకి ఇందులో మొత్తం ఉండబోతా ఉన్నాయి. బ్యాలెట్ బాక్సెస్ కూడా మనకి 3500 బ్యాలెట్ బాక్సెస్, జంబో బ్యాలెట్ బాక్స్ లో, మీడియం బ్యాలెట్ బాక్స్ 1428 మనకి ఉన్నాయి. సో బ్యాలెట్ బాక్సెస్ కానీ ఏరియా మనకి పీపుల్ ప్లానింగ్ ఎలక్షన్స్ అనగా ఆర్ఓస్ కానీ, ఏఆర్ఓస్ కానీ, లేకపోతే పోలింగ్ ఆఫీసర్స్ కానీ అవన్నీ కూడా మనకి సఫిషియెంట్ అవైలబిలిటీ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ట్రైనింగ్ కంప్లీట్ చేస్తున్నాం. నెక్స్ట్ ఈ 6th సెకండ్ ఫేజ్ ఆఫ్ ట్రైనింగ్ కూడా మనం పెట్టుకోబోతా ఉన్నాం. 9th నోటిఫికేషన్ వచ్చే ముందే కూడా మనం ట్రైనింగ్ కూడా మనం కంప్లీట్ చేసుకోబోతా ఉన్నాం. అండ్ డిస్ట్రిక్ట్ సంబంధించి కంట్రోల్ రూమ్ అనేది మన నోడల్ ఆఫీసర్ కూడా పెట్టుకోవడం జరిగింది. కంట్రోల్ రూమ్ 24/7 కంట్రోల్ రూమ్ మన కలెక్టరేట్ లో మనం ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఎనీ కంప్లైంట్స్ అనేది విల్ బి రౌటింగ్ త్రూ దిస్. ఈ ఇక్కడ కంట్రోల్ రూమ్ విల్ బి సెంట్రల్ పాయింట్. మెనీ మోడల్ కోడ్ ఆఫ్ వైలేషన్స్ కాంటాక్ట్ లో కానీ, లేకపోతే ఎలక్షన్ రిలేటెడ్ ఇష్యూస్ లో కానీ ఇక్కడ నుంచి మనం మానిటర్ చేయబోతా ఉన్నాం. ఇక్కడ నుంచి మనం యాక్షన్స్ కానీ, లేకపోతే రిపోర్ట్స్ కాల్ చేయడం కానీ కూడా ఇక్కడ నుంచి కంట్రోల్ రూమ్ చేయబోతా ఉన్నాం. దీనికి సంబంధించి ఫీల్డ్ సర్వేలెన్స్ టీమ్ కూడా మన ప్రతి మండలికి కూడా ఇనిషియేట్ చేయడం జరిగింది. స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్ అనేది మనం ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. బట్ స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్ అనేది నోటిఫికేషన్ రాగానే వాళ్ళు ఎన్ఫోర్స్మెంట్ లోకి వస్తుంది. బట్ యాజ్ ఆఫ్ నౌ ఫీల్డ్ సర్వేలెన్స్ టీమ్ మెంబర్స్ అనేది మాత్రం ఫీల్డ్ లో యాక్టివ్ గా వాళ్ళు టుడే మార్నింగ్ నుంచి ఉన్నారు. బట్ ఈరోజు మధ్యాహ్నం నుంచి వాళ్ళు ఫీల్డ్ లో తిరుగుతూ ఉంటారు. సో దీస్ ఆర్ ద థింగ్స్ ఫ్రమ్ అవర్ సైడ్ రిగార్డింగ్ ఎలక్షన్స్ సంబంధించి. ఈ సైడ్ నుంచి ఏమంటే ఓకే. సో ప్రెస్ మిత్రులందరికీ కూడా నమస్కారం. ప్రెస్ ద్వారా జిల్లా ప్రజలు, ఆఫీసర్స్ కానీ, లేకపోతే అందరికీ కూడా